మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. సర్వసాధారణంగా ఆహారం మనం జనరల్గా అమ్మా 3 సార్లు ఆహారం తీసుకుంటాం. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఇన్ జనరల్గా. సరిగ్గా పరిస్థితిని బట్టి 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు పోయేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా ఇన్ జనరల్. సో ఉదయం పూట టిఫిన్ చేస్తాం. సో టిఫిన్లో ఏం చేస్తామమ్మా? ఇడ్లీ, వడ, పూరి, చపాతి, దోశ, ఉప్మా, ఎగ్జాక్ట్లీ అమ్మా. వాటినే తెలుసమ్మా, తినేసేస్తాం. సో మధ్యాహ్నం దాకా వెయిట్ చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం భోజనం సెక్షన్ ఇవన్నీ మళ్ళీ జరుగుతుంటాయి. సో అవగాహన లోపంతో ఇలాంటి తినడం వల్లనేమో చాలా రకమైన జబ్బులు వస్తున్నాయమ్మా. ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత, అవగాహన లోపం చేతనే ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి. అసలు ఈ యొక్క విషయం ప్రస్తావించడానికి మరొకటి కూడా నాకు గుర్తొస్తుందమ్మా. పూర్వకాలం అంతా 2 పూట్ల ఆహారం తీసుకునేవాళ్ళమ్మా, కేవలము 2 టైమ్స్ ఫుడ్. సో సరే, వివిధ రకాల కారణాల రీత్యా 3ఓసారికి పోయింది, 4, 5, 6, 7 వాట్ నాట్ ఎల్స్. అట్లా అయిపోయిందమ్మా. సో పరిస్థితులు ఆ విధంగా ఇదైపోతున్నాయి. దానివల్ల ఇట్లా జరుగుతుంది. 2 సార్లు ఆహారం తీసుకునేవాళ్ళమ్మా. సో సరే, ఇప్పుడు 3 సార్లు ఉదయం పూట టిఫిన్ మొదలైపోయింది. సో టిఫిన్ కూడా నేను చెప్పిన పద్ధతిలో తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో సరే, ఆరోగ్య స్పృహ అవగాహన పెరగడం వల్ల కొంతమందిలో అయితే మార్పు వస్తుందమ్మా. సో ఎందుకు వస్తుందంటే అమ్మా, యాక్చువల్గా ఇలాంటి ఫుడ్ ఉదయం పూట టిఫిన్లో తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఈ ప్రశ్న అనేసరికి ఇది విషయం చెప్పేసరికి మీకు కొన్ని సందేహాలు వస్తాయి, ప్రేక్షకులు కొన్ని సందేహాలు వస్తాయి. ఇంకేం తినాలి సార్ మరి? ఏం తినాలి సార్ మరి? దోశ తినద్దు, ఉప్మా తినద్దు, గారెలు తినద్దు, పూరి అస్సలే తినద్దు, చపాతి తినద్దు అంటే ఇవన్నీ తినద్దు అంట. తినచ్చా? చెప్తామా, దానికి మంచి చెడ్డ చెప్తా, నిర్ణయం మీ ఇష్టం అమ్మా. ఓకే. సో నిర్ణయం మళ్ళీ మీ ఇష్టమే. ఉన్న విషయం లాభం లేదు సార్, కూడా తినమని చెప్పేలా లేదు. చెప్పండి. సో దీనివల్ల ఏమైతుందమ్మా, పోషకాలు నశించిపోతాయమ్మా. ఓకే. అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏ పోషకాలు ఉండమ్మా? ఇడ్లీలో కూడా ఉండవా? ఇడ్లీలో కూడా పిండి పదార్థాలు, కాస్త ప్రోటీన్ ఉండడం, సూక్ష్మ పోషకాలన్నీ పోతాయి. ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టు పదార్థాలన్నింటిలో అంతేమ్మా, సూక్ష్మ పోషకాలు నిల్. రెండోది ఏమంటే, ఉడకబెట్టడం వల్ల, వేయించడం వల్ల ఆయిల్ ఏమో విపరీతమైన ఫ్రైలు, డీప్ ఫ్రైలు, కొత్త ఏదైనా మళ్ళీ అరువు తెచ్చుకుంటే అలాంటి ఫ్రైస్ మొత్తం తీసుకోవడం వల్ల దానివల్ల కూడా కొన్ని రకాల కెమికల్స్ ఉత్పత్తి చేసేసి పదార్థాలు అవి హానికరంగా తయారైపోతాయమ్మా. సో కాబట్టి ఈ పద్ధతిలో మొదట పద్ధతి అంటే దానివల్ల పోషకాలు నశించిపోతాయి. పోషకాలు నశించిపోతే మనం ఏదన్నా మనం రాజీ పడినప్పటికీ వండినటువంటి పదార్థాల్లో కొత్తవి ఆరోగ్యానికి హానికరంగా చేసేటువంటి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేటువంటి ఒక హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అవి కూడా దేహానికి హాని చేస్తాయమ్మా. దీనివల్లనే షుగర్లు, బీపీలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత ఈ వెయిట్లు ఒక సమస్య అమ్మా. అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయమ్మా, ఎందుకంటే అవగాహన లోపంతో. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, బయట తెచ్చుకొని తినడం వల్ల వస్తాయా, మనం ఇంట్లో కూడా చేసుకొని తినడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయా? మంచి ప్రశ్న అమ్మా. బయట తెచ్చుకొని తినే దాంతో పోల్చుకుంటే ఇంట్లో తయారు చేసుకునే వాటితో తక్కువ ఉంటాయమ్మా, అంత తప్ప కేవలం ఇంట్లో చేసుకునేటువంటి ఫుడ్ వల్ల ఏవి రావని చెప్పడానికి లేదమ్మా. దాంతో పోల్చుకుంటే చాలా వరకు మేలమ్మా. కాబట్టి ఇంటి ఆహారం మంచిది బయట ఆహారం కంటే, అంతవరకు చెప్పొచ్చు. కానీ ఇదే సర్వం అమృతులేమని చెప్పడానికి లేదమ్మా. అంటే మనం వండేటువంటి విధానాలు అలా ఉన్నాయి అమ్మా, అదొకటి. తర్వాత ఇంకోటి ఏం జరుగుతుంటమ్మా, ఈ పొద్దున పూట మీరు అన్నట్లు పస్తు లంఘనం పరమౌషధం అనేది పెద్దలు చెప్తుంటారు కదా, ఏం తినకుండా ఉంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్తాను చూడమ్మా. సో దీనికి సంబంధించమ్మా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాడదగినటువంటి ఆహారము స్ప్రౌట్స్, మొలకెత్తినటువంటి విత్తనాలు. సరే, ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది, అవగాహన పెరిగిపోయింది. కొంతమంది సరే అలవాటు చేసుకున్నారని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు, కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు, కొంతమంది మధ్యలో ఆపేస్తున్నారు. సో ఉదయం పూట మొలకెత్తినటువంటి విత్తనాలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి కూడా వివిధ రకాలైనటువంటి అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయమ్మా. సో స్ప్రౌట్స్ అనేసరికి మరి సడన్గా అలవాటు చేసుకోవడం ఒకటి, కొంతమందికి అలవాటు చేసుకున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల మానేస్తారని చెప్పాను కదమ్మా. ఈ స్ప్రౌట్స్ వల్ల బ్లోటింగ్ రావడము, తర్వాత కడుపులో ఏదో అసౌకర్యంగా ఉండడము, జీర్ణం కాకపోవడము, గ్యాస్ ప్రాబ్లం రావడము, ఇలాంటివన్నీ ఉన్నాయమ్మా. సో దానికి మనసు ఉంటే మార్గం ఉందమ్మా. ఆ స్ప్రౌట్స్ తినేటప్పుడు అలాంటివి రాకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్తిమీర కానీ, పుదీనా కానీ, లేకపోతే జీరా పౌడర్ కానీ, తర్వాత పెప్పర్ పౌడర్ కానీ, ఇలాంటి జస్ట్ అందులో కలుపుకొని తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదమ్మా. లేదు అది వీలు కాలేదనుకోండి, ఆ స్ప్రౌట్స్ తిన్న తర్వాత కాస్త
ఈ సోంపు గింజలు నమిలి మింగేసినా సరిపోతుందమ్మా, కాస్త జీలకర్ర నమిలి మింగేసినా సరిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉండవమ్మా. ఏ విధంగా స్ప్రౌట్స్ వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో, కొంతమందికి ఉన్నటువంటి పరిస్థితులు అయితే నేను చెప్పినటువంటి పద్ధతిలో స్ప్రౌట్స్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదొకటి. సరే, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే, చాలామంది ఇప్పుడే నేను చెప్పాను కదమ్మా, మధ్యలో ఆపేసేస్తారు. కొంతమంది ఆపుతారు, ఒక్కోసారి చాలా మంది కూడా ఒక్కోసారి పరిస్థితిని బట్టి ఆపేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయం ఏదని చెప్పేసి మీకు సందేహం రావచ్చు, ప్రేక్షకులకు సందేహం రావచ్చు, అంతే కదమ్మా. ఒక క్వశ్చన్కు సమాధానం వేసరికి అక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ ఉద్భవించి ఉంటుంది, అనుమానాలు కదమ్మా, డౌట్స్. సో దీనికి ఏంటంటమ్మా, నెక్స్ట్ చెప్పుకోదగ్గది డ్రై నట్స్ అమ్మా. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ మంచిదమ్మా. డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్. డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ కానీ, అంజీరా కానీ, అవన్నీ డ్రై ఫ్రూట్స్ అమ్మా. ఓకే. సో డ్రై నట్స్, బాదం పప్పు, పిస్తా పప్పు, ఆక్రోటు అమ్మా, ఇవన్నీ కూడా వాల్నట్స్, ఇవి చాలా చాలా ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా ఈ డ్రై నట్స్ అన్నమాట. సో ఈ డ్రై నట్స్ అవి ఉన్నాయి. తర్వాత డ్రై నట్స్, అదేవిధంగా ఇవి కూడా అమ్మా, ఈ వాటర్ మెలాన్ సీడ్స్, అదేవిధంగా పుచ్చకాయ, అది కదమ్మా, పుచ్చకాయ గింజలు, తర్వాత ఈ గుమ్మడి గింజలు, అదేవిధంగా పొద్దుతిరుగుడు గింజలు, ఇవన్నీ కూడా మనకు చీప్లో దొరుకుతాయమ్మా. ఎందుకంటే ఈ బాదం పప్పు, తర్వాత పిస్తా పప్పు, అదేవిధంగా ఈ జీడిపప్పు ఇలాంటివి కాస్ట్ కానీ ఇవన్నీ తక్కువలో దొరుకుతాయి. ప్రకృతి మాత ఎవరికి ఏ పద్ధతులు కావాలో అన్ని ప్రసాదించిందమ్మా. సో ఎవరికి ఏది వీలైతే తీసుకోవచ్చు. రెండు తినగలిగిన వాళ్ళు రెండు మంచిదే, లేకపోతే ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకుంటూ వీటితో పాటు ఈ యొక్క ఖర్జూరం అంటే ఎండు ఖర్జూరం కానీ, అదేవిధంగా గ్రేప్స్ అమ్మా, డ్రై గ్రేప్స్ ఉంటాయి కమ్మా, ఎండు ద్రాక్ష, కిస్మిస్ కూడా వాడుకోవచ్చు అమ్మా. అదేవిధంగా అంజీరా, ఖర్జూరా, ఇలాంటివన్నీ వాడుకోవచ్చు అమ్మా. సో ఉదయం పూట ఒక పద్ధతిలో ఒక ఆహారంగా తీసుకుంటే మధ్యాహ్నం వరకు ఆకలి కాదు, మళ్ళీ తినాలనేటువంటి కోరిక ఉండదు. తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ ఆకలి మొదలవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండోది ఏంటంటే, మనం ఈ ఉడికినటువంటి పదార్థాలు వాడుకోవడం వల్ల, వండినటువంటి పదార్థాలు అట్లే ఆయిల్తో తయారు చేసినటువంటి పదార్థాలు వాడుకోవడం వల్ల యాక్టివ్నెస్ కూడా తగ్గుతుందమ్మా. మనం చేసేటువంటి పనులు కూడా డల్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల ఎనర్జెటిక్గా ఉంటుంది, బాడీ నీరసంగా ఉండదు, నిస్తరణ ఉండదు. మధ్యాహ్నం పూట ఒక గంట లేట్ అయినప్పటికీ, ఆహారం తీసుకోవడం లేట్ అయినప్పటికీ ఆ శక్తి మాత్రం తగ్గకుండా ఉంటుందమ్మా. సో అనేక రకాలుగా మనకు బెనిఫిట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఏం చేయాలంటే పొద్దున పూట ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్. సో ఇక్కడ కూడా మరి కొంచెం వెయిట్ టెండెన్సీ ఉండి వెయిట్ పెరిగేటువంటి వాళ్ళైతేమా ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, తర్వాత ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత ఈ జీడిపప్పు ఇలాంటివి తగ్గించాలమ్మా. తగ్గించాలా? వాళ్ళకు వెయిట్ పెరిగే టెండెన్సీ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఆ పప్పులు మామూలు వాళ్ళైతే అదొకటి ఒక్కొక్క రకం 4 పప్పులు చొప్పున నానబెట్టి తినొచ్చు. కానీ కొంచెం వెయిట్ పెరిగేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు 2 పప్పులకే పరిమితం చేయాలి. అట్లా ఇప్పుడు ఈ పుచ్చ గింజలు, అదేవిధంగా గుమ్మడి గింజలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అమ్మా, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. కాబట్టి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న విత్తనాలు నేను చెప్పినటువంటి ఇవి ఎక్కువ తీసుకోవాలి. వెయిట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, ఆకురోట్ పప్పు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి, జీడిపప్పు. సో పరిస్థితిని బట్టేసేసి ఆ విధంగా ఆహారంలో కొంచెం చేంజ్ చేసేసుకుని, తర్వాత నేను చెప్పినట్లమ్మా ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి దొరికితే ఒకటి, లేకపోతే 2 దొరికితే 2, ఏవి ఉంటే అమ్మా, ఇదే నిమిత్తం లేదు. ఆ విధంగా రోజు ఒక పద్ధతి ప్రకారం ఆహారం తీసుకున్నట్లయితే ఇంచుమించు 1 మంత్లోనే వాళ్ళకు బాడీలో ఎన్ని మార్పులు వస్తాయో వాళ్ళే ప్రత్యక్షంగా అనుభవించినాక వాళ్ళకు తెలుస్తుందమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.